హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హర్తా నెల్లూరు డైలీ వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ చాలా త్వరగా లేచానండి. లేవగానే ఫస్ట్ బియ్యం అయితే నానబెట్టుకొని ఒక పక్క అన్నం పెట్టేశాను. అది అయిపోయింది. ఒక పక్క పాలు, వేడి నీళ్ళు, ఇంకా ఇడ్లీలు అన్నీ కూడా త్వరగా చేసేసుకొని పప్పు కూడా త్వరగా చేసుకోవాలని చెప్పేసి వెండిమిరపకాయలు అయితే వేసి పప్పు చేసుకుంటున్నాను. కుక్కర్లో వేస్తే త్వరగా అయిపోద్ది, కానీ మా వారికి పిల్లలకి కుక్కర్లో వేస్తే నచ్చట్లేదంటండి. అందుకని మామూలుగానే ఉడకబెట్టి చేసుకుంటున్నాను. ఇంకా నేను ఏదో పని చేసుకునేటప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా అది కూడా ఎనిపి తాలింపు అయితే పెట్టేసుకొని గబగబా ఫాస్ట్గా పనులన్నీ చేసుకున్నాను. కొద్దిగా చిన్న పాపకు కూడా ఈరోజు ఫీవర్గా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పేసి ఇంక ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంకా నీట్గా అంట్లు అవి తోముకోవడం రోజు ఉండేదే కదా, అవన్నీ తోముకొని కొన్ని బట్టలు ఉంటే వాషింగ్ మిషన్కి వేసేసుకొని ఆ తర్వాత చిన్న పాపకు కూడా లైట్గా స్నానం, అంటే తుడిస్తే అంత నీట్గా రాదని లైట్గా స్నానమే చేపించేసి దాన్ని పడుకోబెట్టేసిన తర్వాత కొద్దిగా బట్టలు ఉన్నాయండి, అవన్నీ కూడా తీసుకొచ్చి మడతలు వేసుకున్నాను. ఆ తర్వాత నేను కూడా కొద్దిగా ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత అప్పుడు తిన్నానండి. ఆ రోజైతే కొద్ది నైట్ అస్సలు నిద్ర లేదని త్వరగా లేచాను. లేచినప్పటి నుంచి అన్నము, కూర, ఇడ్లీ, ఇంకా దాంట్లో చట్నీ అని పాలు కాచుకోవడం ఈ పనిలోనే సరిపోయింది. ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి నేను కొద్దిగా తిన్న తర్వాత మా వారైతే కాల్ చేశారు, హాస్పిటల్కి వెళ్దాము ఓపీ తీసుకున్నాను చెప్పి. అప్పుడైతే పాప పడుకునే ఉంది, లేపైతే హాస్పిటల్కి తీసుకెళ్ళానులేండి, లేట్ అయిపోతుందని చెప్పి పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చేసరికి 2:33 అలా అయిపోయింది. ఇంకా అప్పుడైతే కొద్దిగా అన్నం తిన్నాంలేండి ఇద్దరం కూడా, మా వారు నేను. పాపకు కూడా లైట్గా అదే పెట్టాము. కొబ్బరి నీళ్ళు తాపొచ్చని చెప్పారు, కానీ కొద్దిగా జలుబు వచ్చేసిందని కొబ్బరి నీళ్ళు కూడా ఏమీ తాపలేదు. లైట్గా మేము తినే పప్పు అన్నమే తినింది. ఇంకా ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇలా ఉండేసరికి పెద్ద పాపను కూడా స్కూల్కి తీసుకొచ్చి దాన్ని ట్యూషన్ పంపించి మా వారు కూడా బయటకైతే వెళ్ళిపోయారు. ఇంకా అప్పటికి 6 అలా అయిపోయింది. చిన్న పాపను కూడా కొద్దిగా ఒళ్ళు తుడిచేసి పడుకోబెట్టేశాను, అది పడుకునింది. ఇంకా అప్పటికి బట్టలు పొద్దున వేసినవి అసలు ఆరేయలేదు, టైం లేదని చెప్పేసి ఇప్పుడైతే అవే ఆరేసుకోవాలి. ఇంకా కొన్ని బట్టలు మడతేసుకోవాల్సినవి కూడా ఉన్నాయండి నిన్నటివి, అవి అన్నీ మంచం మీద తెచ్చేసాను మడతేసుకుందామని చెప్పేసి. కానీ అవి మడతలేసే ఓపిక కూడా లేక రేపైతే మడతేసుకోవచ్చు అని చెప్పి ఇవన్నీ తీసుకెళ్ళి ఒక కుర్చీలో అయితే పడేశాను. మడతేద్దామనే వేసుకున్నాను, కానీ అసలు ఓపిక లేదు, కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పి ఇవన్నీ పక్కన పడేసి నైట్కి ఇడ్లీ అయితే పెట్టానండి. ఇంకా పాప పడుకునే ఉంది కదా, అది లేస్తే పెట్టాలని చెప్పి ఇంకా ఇడ్లీ పెట్టిన తర్వాత కాసేపు అలా వచ్చి కూర్చున్నాను. పొద్దున్నుంచి ఒకటే పని సరిపోయింది. ఇంక ఇప్పుడు కొంచెం సేపైనా అలా కూర్చుందాం అనుకున్నాను, కానీ కూర్చుంటే మళ్ళీ పాప లేచినప్పటికీ మిగతా పనులు ఏవి కావని చెప్పేసి ముందు ఫస్ట్ వెళ్ళి పాల డబ్బా అయితే కడుక్కున్నా అండి. మళ్ళీ అది లేచిందంటే ఎత్తుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి, ఎందుకు వచ్చిందని అని చెప్పేసి పోయి ముందైతే పాల డబ్బా అయితే నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఒక్కోసారి డబ్బాని వేడి నీళ్ళలో వేసి బాగా మరిగిస్తా అండి, ఒక్కోసారి బాగా వేడి నీళ్లు పోసి అయితే కడుక్కుంటాను. ఇలా పాల డబ్బాని కడిగి కాసేపు ఆరబెట్టుకోవాలి కాబట్టి అది లేచేటప్పటికి నీట్గా ఆరిపోయి ఉంటుంది. అలా పాల డబ్బా అయితే కడిగేసుకొని ఇంకా పక్కన ఇడ్లీ పెట్టాను కదా, ఇంకా అది ఎలాగో లేయలేదు కదా అని చెప్పేసి నేనైతే తినేద్దామని ఫిక్స్ అయిపోయాను. పెద్ద పాప వచ్చేసరికి ఒకసారి 7:30కి వస్తుంది, ఒకసారి 8కి వస్తుంది, అలా లేట్ అయిపోతుందో నాకైతే ఆకలి అవుతుందని చెప్పేసి నేనైతే ఇడ్లీ అయితే పెట్టుకున్నానులేండి. మధ్యాహ్నం ఉన్న అన్నం కూడా కొద్దిగా తిన్నానులేండి, పిల్లల కోసమని ఇడ్లీ పెట్టాను. అన్నం కూడా ఉంది, వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పేసి నేనైతే అన్నం తిన్నాను. పిల్లలకి మా వారికి ఇడ్లీ అయితే ఉంటుందని చెప్పేసి అలా ఇడ్లీలు అయితే పెట్టేసిన తర్వాత నేనైతే తిన్న తర్వాత కొంచెం సేపు అలా కూర్చున్నాను మా పాపను ఊపుకుంటూ. ఇంకా తర్వాత పెద్ద పాప కూడా వచ్చింది, దానికి అన్నం అయితే పెట్టేశాను. మా చిన్నదానికి కూడా ఒక ఇడ్లీ అలా తినింది, అది సరిగ్గా తినలేదు, ఇంకా దానికి కూడా ఇడ్లీ పెట్టేశానండి. ఆ తర్వాత వీడియో తీయడానికి అసలు కుదరలేదు. ఇంక ఇంతే అండి ఈరోజు వ్లాగ్ అయితే. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. ఓకే అండి, బాయ్.